వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. నార్మల్ రికార్డులది ఏముంది, ఎవరైనా దాటేస్తారు, కొట్టేస్తారు, రీక్రియేట్ చేస్తారు. కానీ రేర్ రికార్డులు చేయాలంటే నువ్వే రావాల్సిందే డార్లింగ్ అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. అన్ని కొలసొస్తే ఈ ఏడాది ఇంకో 2 సార్లు కూడా రేర్ ఫీట్ ని టార్గెట్ చేయొచ్చంటున్నారు. ఇంతకీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో మీకు అర్థమైనట్టేనా కాదా? సరే, చూడబోతూ ఆలోచనలు ఎందుకు, చూసేద్దాం పదండి. బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న ఐమాక్స్ వెర్షన్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. వార్ 2తోనూ కూలీతోనూ ఈ ట్రైలర్ వస్తుందని ఎదురుచూసిన వారు కోకొల్లలు. రాకపోయినా డీలా పడలేదు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. స్పెషల్ అకేషన్ గా ప్లాన్ చేస్తున్నారేమో అని సర్ది చెప్పుకున్నారు. పనిలో పనిగా ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ దాటిన ప్రభాస్ మూవీస్ ని గుర్తు చేసుకుంటున్నారు. హ్యాట్రిక్ 100 కోట్ల ఓపెనింగ్ డే రికార్డులు మా రెబల్ స్టార్ కి మాత్రమే సొంతం. ఆదిపురుష్తో మొదలైన ప్రభంజనం ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఆదిపురుష్ కి క్రేజ్ తో వచ్చిన సలార్ కి మాత్రం కంటెంట్ వల్లే 100 కోట్ల మార్క్ దాటిందన్నది వారి మాట. సలార్ సృష్టించిన పాజిటివ్ వైబ్ ని పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. కల్కితో వరల్డ్ వైడ్ అటెన్షన్ అందుకున్నారు. డే 100 కోట్ల మార్కును ఈజీగా దాటేసింది కల్కి మూవీ. హ్యాట్రిక్ 100 కోట్ల ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసినందుకు ఫుల్ ఖుషి అయ్యారు ఫ్యాన్స్. ఈ ఏడాది బాహుబలి ది ఎపిక్ రిలీజ్లోనూ ఈ ఫీట్ ని టచ్ చెయ్యాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. అది జరిగినా జరగకపోయినా పెద్దగా ఫికర్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్డ్ ఫిల్మ్ కాబట్టి. కానీ ది రాజాసాబ్తో మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ కావాల్సిందే అని ఒపీనియన్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా ప్రభాస్ పేరు మీదున్న ఈ హ్యాట్రిక్ రికార్డ్స్ను డంకీతో షారుఖ్, వార్ 2తో తారక్ వదులుకున్నారనే మాట కూడా వైరల్ అవుతోంది నెట్టింట్లో. బిగ్గెస్ రంగంలోకి దిగుతున్నారంటే ప్రీ రిలీజ్ టైంలో బిజినెస్ ఎంత, ప్రీ బుకింగ్ స్టేటస్ ఏంటి అనే మాటలు ఎంత కామనో, ఫస్ట్ డే కలెక్షన్లను కంపేర్ చేసుకోవడం కూడా అంతే కామన్. కూలీ వర్సెస్ వార్ 2 ఫస్ట్ డే ఏది ఎంత కలెక్ట్ చేసింది, గ్లోబల్ రేంజ్లో 2 కలిపితే ఎంత, ఇండియాలో కలెక్షన్లను ఎంత, ఇప్పటిదాకా ఉన్న ఫస్ట్ డే కలెక్షన్ల మాట ఏంటి, అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ గో. కూలీ, వార్ 2 2 సినిమాలు కలిపితే ఇండియాలో ఫస్ట్ డే గ్రాస్ 135 కోట్లు. ఇందులో కూలీకి బంపర్ స్టార్ట్ కనిపించగా వార్ 2 ఆర్డినరీగా అనిపించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రిలీజుల్లో ది మోస్ట్ హై ప్రొఫైల్ క్లాషెస్ గురించి ప్రస్తావించాల్సిన ప్రతిసారి మర్చిపోకూడని డేట్ ఈ ఏడాది ఆగస్టు 14. ఆ రోజు పోటీ పడ్డ కూలీ అండ్ వార్ 2 మూవీస్ ని కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇండియాలో వార్ 2కి 58.50 కోట్ల గ్రాస్ వచ్చింది. కూలీ 76.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండింటిని కలిపితే 135 కోట్ల గ్రాస్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. 100 కోట్లకు పైగా నెట్ ఓపెనింగ్స్ వచ్చిన వీకెండ్గా ఇండిపెండెన్స్ డే వీకెండ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఈ రికార్డ్ పుష్ప 2 రిలీజ్ వీకెండ్ మీద ఉంది. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటిదాకా హైయెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ డే మూవీగా పుష్ప 2 257 కోట్లతో ముందంజలో ఉంది. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ని వార్ 2 అండ్ కూలీ కలిసి 231 కోట్ల రూపాయలతో పంచుకున్నాయి. ఇందులో కూలీ భాగం 151 కోట్లకు పైగా కాగా వార్ 2 కాంట్రిబ్యూషన్ 79 కోట్లకు పైమాటే. కూలీ మూవీకి తమిళనాడు, కర్ణాటక, కేరళలో లీడ్ కనిపించింది. తెలుగు స్టేట్స్ లో కూలీ, వార్ 2 మధ్య టఫ్ ఫైట్ నడిచింది. నార్త్ బెల్ట్ లో వార్ 2 కంప్లీట్ గా డామినేట్ చేసింది. ప్రస్తుతం 2 సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. సాధారణ టికెట్ రేట్లు ఉండటంతో 2 సినిమాలను థియేటర్లలో బ్యాక్ టు బ్యాక్ చూడటానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్. కథ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, స్క్రీన్ మీద సినిమా ఎలా ఉండాలి, ఇంతవరకు డైరెక్టర్ చేతిలో ఉంటుంది. కానీ విజువల్స్ ఎలా ఉండాలి, ఈ విషయం డైరెక్టర్ చేతిలో ఉంటుందా లేదా? స్క్రీన్ మీదకు వచ్చే విజువల్స్ డైరెక్టర్ అనుకున్నవేనా? కాంప్రమైజ్ అయినావా? 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఆదిపురుష్ సినిమా మార్నింగ్ షో కోసం థియేటర్లలోకి అడుగుపెడుతున్న వారికి అప్పటికే అందిన సమాచారం మూవీ డిజాస్టర్ అని. తెలిసిన కథే, తెలిసిన ఆర్టిస్టులే, అయినా అంత నెగిటివ్ టాక్ ఎందుకు అని ఆరా తీస్తే ఫస్ట్ వినిపించిన విషయం విఎఫ్ఎక్స్ ఘోరంగా ఉన్నాయని. రీసెంట్గా హరిహర వీరమల్లు విషయంలోనూ అదే జరిగిందా? కథలో ఎంత బలం ఉన్నా, కథనం ఎంత అట్రాక్టివ్గా ఉన్నా, విజువల్స్లో దమ్ము లేకపోతే, చూస్తున్న బొమ్మ కంటికింపుగా లేకపోతే, ఇదే జరిగింది హరిహర వీరమల్లులో. విజువల్స్ తేలిపోయాయనే టాక్ ఇన్స్టంట్గా స్ప్రెడ్ అయింది. కన్నప్ప టైంలోనూ ఈ మాట పదే పదే వినిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా సినిమాలు మెప్పించలేకపోతున్నాయి అన్నదే వాస్తవం.
గ్రాఫిక్స్ మన కంటి ముందు జరగవు. ప్రపంచంలో ఎక్కడెక్కడో గ్రాఫిక్స్ చేయిస్తారు. వాళ్ళకి దర్శకులు చెప్పేది అర్థం కావాలి. కెప్టెన్ మనసులో ఉన్న విజువల్స్ ని కంటి ముందు నిలపాలి. అలా కాలేకపోయిన ప్రతిసారి నవ్వులు పాలవుతున్నాయి సినిమాలు. విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉన్న సినిమాలకు ఆఫ్టర్ రిలీజే కాదు, ప్రీ రిలీజ్ కూడా పలు రకాల ఇబ్బందులుంటున్నాయి. షూటింగ్ మొత్తం పూర్తయినా విజువల్స్ కంప్లీట్ కాకపోవడంతో పలుమార్లు సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతంత కాలం ఊరించినా తీరా స్క్రీన్స్ మీద మెప్పిస్తున్నాయా అంటే విమర్శలకు తలొంచి ఓడిపోవడాన్ని ఎక్కువగా విట్నెస్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఫ్యూచర్లోనైనా కెప్టెన్సీ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న మనం అనుకున్నదే అయింది. ఈ వారంలో విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తారని అనుకున్నాము. అదే జరిగింది. ఎంతో కాలంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తొలి అడుగు పడింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికతో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూశారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు. ఆగస్టు 15న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది మూవీ. అభిమానులతో పాటు సినీ ట్రేడ్ వర్గాల్లో కూడా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఫ్యామిలీ కంటెంట్కి పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలకు సునిశ్చితమైన హాస్యాన్ని జోడించి మెప్పించడంలో దిట్ట త్రివిక్రమ్. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ, చిన్నబాబు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. కెరియర్ స్టార్టింగ్ లో కమర్షియల్ సినిమాలు, ఎండింగ్ లో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేసే రోజులు లేవిప్పుడు. అలాగని ఏది ఎప్పుడొస్తే అది చేసేయాలనే ఆత్రం కూడా కనిపించడం లేదు ఇప్పుడున్న హీరోయిన్స్ లో. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. డైట్ విషయంలోనే కాదు, చేస్తున్న మూవీస్ విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు హీరోయిన్స్. వెర్సిటాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు రష్మిక మందన. సినిమాకు పొంతనే లేనంతగా సబ్జెక్టుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. నార్త్ సౌత్ అని తేడా లేదు. ఎక్కడ కొత్తదనం కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు రష్మిక. కమర్షియల్ అండ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో ది బెస్ట్ అనిపించుకుంటున్నారు నయనతార. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయి పల్లవి కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ డాన్సింగ్ స్కిల్స్ చూపిస్తూ మరోవైపు తన సత్తా చాటే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగులో తండేల్, తమిళంలో అమరంలో పల్లవి పెర్ఫార్మెన్స్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. మనవాళ్లే కాదు, నార్త్ హీరోయిన్లు కూడా ఇదే పంథానే ఫాలో అవుతున్నారు. షేర్షా లాంటి క్యారెక్టర్లే కాదు, వార్ 2 లాంటి సినిమాలతోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు కియారా. కృతి సనన్, జాన్వీ, కరీనా కపూర్, దీపిక, ఆలియా ఈ కేటగిరీలోనే ఉన్నారు. అనడానికి ఏముంది, ఎవరైనా ఎప్పుడైనా నోరు జారి ఏదో ఒకటి అనేయొచ్చు, పొరపాటు దొర్లవచ్చు. కానీ తాను పొరపడ్డానని తెలుసుకొని దిద్దుకోవడంలోనే ఉంది కదా అసలైన గొప్పతనం. రీసెంట్గా బిపాషా విషయంలో జరిగిన ఓ పొరపాటును మృణాల్ ఠాకూర్ దిద్దుకున్న తీరుకు ఫిదా అవుతున్నారు జనాలు. ఇంతకీ అలా ఏం జరిగింది? అప్పుడెప్పుడో నా 19 ఏళ్లప్పుడు చెప్పిన విషయం ఇంతగా గాయపరుస్తుందని అనుకోలేదని అంటున్నారు మృణాల్. ఇంటర్వ్యూలో సరదాగా మృణాల్ అన్న మాటలు రీసెంట్గా దుమారం రేపాయి. బిపాసానుద్దేశించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్గా ఉన్నాయంటూ నెటిజన్స్ విరుచుకుపడ్డారు. మృణాల్ మాటలకు హర్ట్ అయిన బిపాసా కూడా ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. శారీరకంగా దృఢంగా ఉండడానికి మహిళలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. బిపాసా స్పందించిన తీరు కూడా క్షణాల్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడు దాని గురించే రియాక్ట్ అయ్యారు మృణాల్. చిన్నతనంలో తెలియకలా మాట్లాడానని అన్నారు. ప్రతి కోణంలోనూ అందం ఉంటుందని నేనిప్పుడు నమ్ముతున్నా. ఏం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోలేని ప్రాయమది. చాలా దూరం వచ్చింది, మనసుల్ని గాయం చేసింది. అందుకు డీప్లీ సారీ అంటూ మృణాల్ పోస్ట్ చేశారు. మెచ్యూరిటీ అంటే ఇదే అని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.